హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. సిద్ధార్థ్ అంత వివరంగా చెప్పినా సీరియస్గా తీసుకొని మయూరి తన చేతిలోని కేక్ నోట్లో పెట్టుకుంటూ జెల్సీనా అంటూ పట్టింపు లేని నవ్వుతూ అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ నుంచి ఆన్సర్ లేదు. ఏం మార్పు లేని సిద్ధార్థ్ చూపులో అంతరార్థం వెతుకుతూ ఎలా చెప్తున్నావు అంటూ వెంటనే తెచ్చిపెట్టుకున్న కోపంతో అడుగుతూ ఉంటే ఒక మగాడిగా నాకు తెలుస్తుంది అంటూ ఒక్కటే మాటగా చెప్పారు సిద్ధార్థ్. అంతే. ఫోర్క్ విసిరి కొట్టి సిద్ధార్థ్ షర్ట్ పట్టుకుని మీదకు పుంజిన మయూరి ఒక్క క్షణం అటువంటి ఆలోచన పుట్టినా ఇక నా జీవితంలో విశ్వక్ అనేవాడు ఉండడు. బట్ ఇప్పుడు ఈ క్షణం నేను విశ్వక్ గురించో, గడిచిపోయిన గతం గురించో, రాబోతున్న భవిష్యత్తు గురించో మాట్లాడటానికి రాలేదు. నీకోసం, నీతో మాట్లాడటానికి వచ్చాను. ఇక మారవా నువ్వు? అప్పుడు నేనే నీకోసం వచ్చాను, ఇప్పుడు నేనే నీకోసం వచ్చాను. అటేడు తరాలు ఇటేడు తరాలు ఎత్తుకొచ్చి నన్ను బాధ పెట్టడం తప్ప నీకు ఇంకేమీ చేత కదా? నేను వీటన్నిటి కోసం రాలేదు. ఇప్పుడు ఈ క్షణం నీతో ఉండాలనిపించింది. దానికోసమే వచ్చాను. కేవలం మన గురించి మాత్రమే మాట్లాడు. నీ గురించి చెప్పు, నా గురించి అడుగు. ఇంతకు మించి ఏ ఒక్కటి వచ్చినా చంపేస్తా అంటూ కన్నీళ్లతోనే కోపంగా అరుస్తున్న మయూరి కళ్ళలో ఎన్ని సంవత్సరాలు పోరాడినా ఒంటరితనపు అలసట స్పష్టంగా తెలుస్తూ ఉంటే అర్థమవుతుందా? చంపేస్తా అంటూ పళ్ళు బిగించిన తన కోపానికి అన్ని ఆలోచనలు మెదడులో పెట్టి తాళం వేసిన సిద్ధార్థ్ బిగించిన పెదవులతో "ఉమ్" అంటూ మయూరి భుజం మీదకు చేతిని చేర్చి నెమ్మదిగా తట్టారు. ఆ స్పర్శ కోసమే ఎదురు చూస్తున్నట్టు మయూరి సిద్ధార్థ్ భుజం మీదకి వెళ్ళిపోతే ఫుడ్ తీసుకొచ్చిన వర్కర్స్ టేబుల్కి 4 అడుగుల దూరంలోనే ఆగిపోయారు. వాళ్ళని గమనించి రమ్మని పిలుస్తూ మయూరి భుజం పట్టి సరిగ్గా కూర్చోబెట్టిన సిద్ధార్థ్ టిష్యూ చేతిలో పెట్టారు, కళ్ళు తుడుచుకోమన్నట్టు. డిషెస్ అన్ని పెట్టి వెళ్లే వరకు సిద్ధార్థ్ అరచేతిని బిగించి కూర్చున్న మయూరి వాళ్ళు వెళ్లడమే తలెత్తి కళ్ళలోకి చూస్తే దేని గురించి తీసుకురాను, ప్రామిస్. ఇక ఏడవకు. పొగరుతో ఎరుపెక్కే ఆ కాటుక కళ్ళలో కన్నీళ్ళు అస్సలు చూడలేను, ప్లీజ్ అంటూ అతి సున్నితంగా గెడ్డం పుచ్చుకుంటే ఆ చేతిని అరచేతితో బిగించి చెంపకు చేర్చుకుని సిద్ధార్థ్ భుజానికి వాలి కళ్ళు మూసుకున్నారు మయూరి. ఒక 2 మినిట్స్ మౌనం వహించిన సిద్ధార్థ్ ఆకలేస్తుందన్నావు అంటూ గుర్తు చేస్తే యాక్చువల్గా నేను తినేసే వచ్చాను. ఆకలి అంటే నువ్వు మాట్లాడకుండా వస్తావని చెప్పాను అంటూ సన్నటి నవ్వుతో కన్నీళ్ల కళ్ళను సూటిగా సిద్ధార్థ్ మీద నిలిపితే క్షణం పాటు జయజమ్మ అల్లరి అబద్ధానికి చిరుకోపం చూపి మారవా నువ్వు అంటూ నవ్వుని కంట్రోల్ చేస్తూ అడిగిన సిద్ధార్థ్తో మారితే మయూరి ఎందుకవుతుంది? ఇది చెప్పు, నీ గుండెల్లోని మయూరిని మార్చేశావా అంటూ గడుసుగా ఎదురు ప్రశ్నించారు మయూరి. అది సాధ్యమయ్యే పనేనా అంటూ లోతైన భావానికి అతిశయోక్తి చేర్చి చుట్టిన మయూరి చేతిని ఎడమ చేత్తో బిగించి పట్టుకొని నా కోసం మళ్ళీ కొంచెం తిను అన్నారు అర్థింపుగా. ఇద్దరికి మధ్యన రహస్యంగా బంధించిన చేతిని ఓసారి చూసి బరువెక్కితే పచ్చి మామిడికాయలు కోయడం కష్టమైపోతుంది అంటూ ప్రాయంలోనే మధుర స్మృతులను జ్ఞప్తికి తెస్తూ ఉంటే కొన్ని క్షణాల పాటు మాటలు కరువయ్యాయి సిద్ధార్థ్కి. తనను చూస్తూ ఉండిపోయిన సిద్ధార్థ్ చేతి మీద సున్నితంగా ఫోర్క్తో పొడిచి చెప్పు, తినమంటావా అంటూ పెద్ద పెద్ద కళ్ళతో వేల భావాలు పలికిస్తూ అడిగారు. మరోసారి కాదు, ఎన్నిసార్లైనా అలా చూస్తూ ఉండిపోవచ్చు. పెరిగిన వయస్సు రూపాన్ని మార్చుతుందేమో గాని గుండెల్లో నిలిచిన ప్రేమ ఎప్పటికీ ఆ మాధుర్యాన్ని చెరపలేదు. "ఉమ్" అంటూ సింగిల్ హ్యాండ్తో ఫుడ్ ఇద్దరికి సర్వ్ చేస్తే సిద్ధార్థ్ కోసం మళ్ళీ కొంచెంగా తింటూ తనను చూస్తూ ఉండిపోయారు తింటున్నంతసేపు. చెప్పలేనంత ఇష్టంగా ఉన్నా ఎంతో కష్టంగా ఉన్న ఫీలింగ్కి కదులుతున్న ప్రతి క్షణం మధురమైన బరువుతో నిండిపోతే తినడం మమ అనిపించి వెళ్దామంటూ గుర్తు చేయడంతో అప్పటి వరకు సిద్ధార్థ్ చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుంటూ లేచారు మయూరి. పెదవులు బిగించిన లాంగ్ బ్రీత్ ఇది అని చెప్పలేని ఇబ్బందితో లేచిన సిద్ధార్థ్కి వింతైన బరువుతో శరీరం సహకరించక గాలిలో తేలిపోతున్న ఫీలింగ్. టేబుల్ పట్టుకుని బయటకు వచ్చి శరీరం తూలుతున్న ఫీలింగ్కి అలాగే నిలబడిపోతే ఆర్ యు ఆల్ రైట్ అంటూ సిద్ధార్థ్ తలదించి ఉండడంతో వంగి చూస్తూ ప్రశ్నించిన మయూరికి "ఉమ్" అన్నారే కానీ అంతకు మించి ఆన్సర్ ఇవ్వలేదు.
బీపీ షుగర్స్ లాంటివి ఉన్నాయా అంటూ చిన్నవి చేసిన కళ్ళతో నవ్వును బిగించి అడిగితే ఎప్పటి వరకు లేదు. ఇక మీదట ఆపడం కష్టమే అంటూ టేబుల్ మీద ఉన్న గ్లాసెస్ తీసి పట్టుకుని వెళ్దామనడంతో అడుగు వేయటంలో ఆశ్రయిస్తా అంటూ మయూరి మళ్ళీ ఎడమ చేతిని తన చేతిలో బిగిస్తే రామా అంటూ పైకి నెట్టొచ్చిన సిద్ధార్థ్ను కాటుక కళ్ళతో భయపెడుతూనే రమ్మంటూ బయటికి లాక్కొచ్చి లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అంటూ మళ్ళీ షాక్ ఇచ్చారు. నో నో నో, వద్దు మయూరి, ఇప్పటికే లేట్ అయింది, ఇంటికి వెళ్దాం అంటూ సిద్ధార్థ్ తడబడుతూ ఉంటే నీతో పాటు సైకిల్ ఎక్కి తిరిగిన ఎస్టేట్స్ అన్నీ అలాగే ఉన్నాయో మారాయో చూసొద్దాం. డ్రైవింగ్ నాది, నీకు ఫుడ్లో కంపెనీ ఇచ్చినట్టు నాకు డ్రైవింగ్లో కంపెనీ ఇవ్వు అంటూ ఆర్డర్ వేసినట్టు చెప్పి కార్ స్టార్ట్ చేసిన మయూరి తన చేతిని ఇద్దరికి మధ్యలో పెడితే తప్పదా అన్నట్టు జాలీగా చూశారు సిద్ధార్థ్. పెద్దవి చేసిన కనుబొమ్మలను విల్లులా మార్చి పట్టుకోమని సైగలతోనే వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ చూపులకు జడిసినట్టే టక్కున మయూరి చేతిని తన చేతితో ముడివేస్తే వేళ్లతో లాక్ చేసి డ్రైవింగ్ లో ఆ హుషారు చూపించారు మయూరి. కార్ కదలడమే ఏంటి దారి కాదు సార్ అంటూ వెనక సీట్లో ఉన్న విశ్వక్ను చూశాడు బేరునాథ్. విశ్వక్లో స్నేహం మాత్రమే చూసిన మయూరి చెప్పి బయటకు వస్తే అక్కడ స్నేహితుడుగా తలాడించిన విశ్వక్ వెనకే తన తోడేలు బుద్ధితో అనుసరించాడు. ఎయిర్పోర్ట్ లో వెయిట్ చేసింది మొదలు ఇప్పుడు డిన్నర్ ఫినిష్ చేసుకుని వెళ్లే వరకు అనుసరిస్తూనే ఉన్న విశ్వక్ రక్తం మరిగిపోతోంది. సంవత్సరాల తర్వాత కలిసిన లవ్ బర్డ్స్ ఊరు మీద పడి తిరగడానికి పోయారు. ఎన్ని సంవత్సరాలు గడిచినా వాళ్ళిద్దరి మధ్య ఆ ప్రేమ మాత్రం మారలేదు. తిరగనివ్వు, ఇవే వాళ్ళ ప్రేమకి ఆఖరి రోజులు. సంవత్సరాల విరహం తీర్చుకొని తిరిగి వాళ్ళే వస్తారులే, నువ్వు హవేలీకి పో అంటూ చెప్పడంతో ఇక కారు ఇంటి దారి పట్టించాడు బేరునాథ్. రెండు కార్స్ ను చీకట్లో ఫాలో అవుతున్న రుద్ర మనుషులు సెక్యూరిటీకి ఇన్ఫార్మ్ చేసి మయూరి వెళ్లిన దారిలోకి తమ బైక్స్ ని తిప్పారు. ఒక ఉదయం అన్ని జీవితాలలో అది సాధారణంగా ప్రవేశించిన కొందరి జీవితాలలో అది సాధారణంగా పూర్తవదు. జీవితకాలం గుర్తుండిపోయే ఎన్నో మధురమైన, ఉత్కంఠమైన, సున్నితమైన ఉద్వేగాలతో ఊహకి కూడా అందని కొత్త వింతలు పాత రోతల మధ్య నిలువున కుదిపేసే రాగద్వేషాల మధ్య బంధాలను బలపరుస్తూనే మరోపక్క బంధాలను తెగనరుకుతూ చీకటి వడికి చేర్చే ఆలోచనల ఉయ్యాలలో తోగుతున్న వేళ కూడా కనుదోయ చిత్రాలలో విడవకుండా వెంటాడి నీడలా రేయిని కరిగించి మరో ఉదయానికి స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు రుద్ర అతని చుట్టూ ఉన్న అందరికీ కూడా ఎటువంటి ఒక ఉత్కంఠమైన రోజు మరో ఉదయంతో ముగిసిపోయింది. 6ంటికి నిద్ర లేచే విశ్వక్ 5ంటికి చక్రాల కుర్చీలో గుమ్మం దాటి మయూరి తలుపు తెరవడం కోసం నక్కలా కాచుకొని కూర్చుంటే అంతా ఒక కంట కనిపెడుతూనే ఉన్న మన రుద్రుడు ఏమి తెలియని జంటిల్ మెల్లెక్క కళ్ళు తెరవడమే తన ఎద మీద సోయ లేకుండా పడి నిద్రపోతున్న ఐరా పాపని అతి జాగ్రత్తగా దిండు మీదకి చేర్చి ఫ్రెష్ అయ్యి వాకింగ్ కి దిగొచ్చాడు. రావణ యుద్ధానికి రాముడు వెంటే నడిచింది లక్ష్మణుడు మాత్రమే. అయితే ఈ రుద్రుడి వెంట భరత శత్రుఘ్నులా అనుసరించి నిద్ర కళ్ళతోనే వాకింగ్ లో జాయిన్ అయ్యి నిన్నటి గురించి డిస్కస్ చేసుకుంటూనే రుద్రతో చివరి వరకు నిలవలేని అలసటతో మధ్యలోని బ్రేక్ తీసుకున్నారు శేఖర్ ఇంకా చేతన్. అదుగో ఇదిగో అంటూ గడియారం ముళ్ళు 7 తాకుతూ ఉండగా సిద్ధార్థ్ తలుపులు తెలిస్తే నూనెలో మరుగుతున్నట్టు సెగలు కక్కుతూ తనతోనే ఉన్న బేరున చంప పగలగొట్టి ఇల్లంతా ధ్వనించేలా తీసుకుపో అంటూ రంకె వేయడమే పని వాళ్ళంతా ఆగి చూస్తే మయూరి బెడ్రూమ్ డోర్ స్టెప్ దగ్గర నిలిచిన సిద్ధార్థ్ ఒక్క మారు చుట్టూతా కళ్ళు తిప్పిన కంగారులో చటుక్కున లోపలికి వెళ్లి డోర్ క్లోజ్ చేశారు. ఏ ఇంటైనా మొగుడు పిల్లలు వేరుగా ఉంటే గొడవలు అనుకుంటారు, లేదా సరిపట్టలేదనుకుంటారు. హవేలీలో అందరికీ మయూరి విశ్వక్ల మధ్య స్నేహం సుపరిచితమే కావడంతో ఆ ఇద్దరి మధ్య వేరుబాటు ఏ ఒక్కరిని పట్టి చూసేలా చేయలేదు. కానీ ఈ రోజు జేజమ్మ గది నుంచి తలుపు తీసుకొచ్చిన సిద్ధార్థ్ అందరి కంటిలో పడి ఆశ్చర్యంతో పాటు అనుమానాలు కూడా రేపాడు. ఆగ్రహంతో రగిలిపోతున్న విశ్వక్ను థెరపీ రూమ్ కి తీసుకొచ్చి బేరునాథ్ డోర్ క్లోజ్ చేస్తే ఎంత ధైర్యం, ఎంత ధైర్యం ఉంటే ఇద్దరు ఒకే రూమ్ లో పడుకుంటారు అంటూ ఆ ఒక్క మాటే పదే పదే రిపీట్ చేస్తున్న విశ్వక్ అంతకు మించి తీసుకోలేని ఉద్రేకంతో ఊగిపోతూ ఉంటే భయపడిపోయిన డాక్టర్స్ నీ బాడీకి ఎంత ఉద్రేకం తగదురా అబ్బాయి అంటూ పద్ధతిగా తన హెల్త్ కండిషన్ గుర్తు చేయడంతో కక్కలేని మింగలేని తన అసూయ ద్వేషాలను సదరు ఫిజియోథెరపిస్టుల మీద చూపించాడు విశ్వక్.
ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి బ్యాక్ డోర్ నుండి కామన్ బాల్కనీలోకి వచ్చిన సిద్ధార్థ్ అప్పుడే నిద్ర లేచి ఒళ్ళు విరుచుకుంటూ బాల్కనీలోకి ఎంట్రీ ఇచ్చిన ఐరా పాప కంట్లో పట్టడంతో దెబ్బకి అదిరిపడి నేలకు జారిపడ్డ ఐరా పాప గెడ్డానికి చేతులు వేసుకొని సిద్ధార్థ్ని ఆ వెనక ఉన్న రూమ్ డోర్ని టపటపా కొడుతున్న కంటి రెప్పలతోనే కార్నర్ చేస్తూ ఉంటే ఇక ఉపేక్షించలేని అసహనంతో తల పట్టుకొని తల ముందే కూర్చున్నారు సిద్ధార్థ్. బ్యాక్ డోర్ ఏంటి మాస్టారు అంటూ నీలి గుడ్లను బయటకు తోసి చెప్పలేనంత ఆశ్చర్యంతో అడుగుతూ ఉంటే సిగ్గు చెరిని నవ్వుతూ ఇబ్బందిగా చూస్తూ నైట్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. డ్రైవింగ్ తనే తీసుకుంది. బాగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ నేను డ్రైవింగ్ తీసుకున్నాను. ఇంకా మయూరి నిద్రపోతే రూమ్ వరకు వచ్చి హెల్ప్ చేశాను అంటూ ముక్క ముక్క చెప్పి కళ్ళద్దాలు చేతిలోకి తీసుకుంటూ చిన్నవి చేసిన కళ్ళతో చిరుకోపంగా చూస్తూ ఉంటే నైట్ అవుట్లు, లాంగ్ డ్రైవ్లు, రూమ్ వరకు సపోర్ట్లు, బ్యాక్ డోర్ హైడింగ్లు, వారేవా మా డార్లింగ్ లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది అంటూ చేతులు ఆకాశంలోకి లేపి ఐరా ఎక్సైట్మెంట్ చూపిస్తూ ఉంటే "షష్, అరవకు అంటూ ఐరా చేతులు కిందకి దించి కోపం చూపించిన సిద్ధార్థ్ ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. ఫేస్‌బుక్ చూడటం వల్లే కేటొచ్చి నీ కంట్లో పడ్డాను. ఇప్పుడు నువ్వు అల్లరి చేయకు అంటూ లిటిల్ బిట్ టెన్షన్ ఇంకా సీరియస్నెస్ తో చెప్తూ ఉండగానే విశ్వక్ చూసారా అంటూ కళ్ళు ఎంత చేసింది ఐరా. హా అంటూ నీరసంగా బదులిచ్చి టెన్షన్ కాదు కానీ ఎందుకు అతని చూపు ఆలోచన నాకు నచ్చదు అనేశారు ఏమరపాటుగా. ఆశ్చర్యం నింపిన నవ్వుతో ఐరా పాప అలాగే చూస్తూ ఉంటే వాట్ అంటూ అడిగారు ఒకలాంటి విస్మయంతో. నథింగ్. బుక్స్ చదివి ర్యాంక్స్ తెచ్చుకున్న అందరూ ప్రొఫెసర్ అవుతారు. కానీ మనుషులు చదివే మీలాంటి వాళ్ళే మాస్టర్స్ అవుతారు. ఐఎమ్ సో లక్కీ. అన్ని విధాలుగా నాకు బెస్ట్ మాస్టర్ దొరికారు అంటూ అవసరానికి మించి ఎక్సైట్మెంట్ చూపిస్తున్న ఐరా చెవి మెలేసి ఏవన్నీ ఇక్కడే ఆపే అంటూ ముద్దుగా వార్నింగ్ ఇచ్చిన ప్రొఫెసర్ ఏక వెళ్తాను అంటూ లేస్తూ ఉంటే కామన్ బాల్కనీకి బ్యాక్ సైడ్ స్టెప్స్ వరకు వెళ్తున్న సిద్ధార్థ్ హ్యాండ్ పట్టుకుని వెనక్కి లాగి తమ రూమ్ వైపు చూపించింది ముందు నుంచి వెళ్ళమంటూ. స్టెప్ సైడ్ వెళ్తానని కళ్ళతోనే అటు చూపించిన సిద్ధార్థ్ని చూస్తూ అయ్యో ప్రొఫెసర్, మా జనరేషన్ నాలెడ్జ్ ఫాలో అవ్వండి. అటు వెళ్తే లవ్వర్ రూమ్ నుంచి ఎస్కేప్ అవుతున్న బాయ్ ఫ్రెండ్ లా కనిపిస్తారు. ఇటు వెళ్తే పరామర్శించడానికి వచ్చిన పెద్ద మనిషిలా కనిపిస్తారు అంటూ హ్యూమర్ ని సెన్స్ ని నాటిగా నొక్కి చెప్పిన ఐరా పాప నెత్తి మీద చిన్నగా తట్టి నువ్వు పొరపాటున డాక్టర్ ప్రొఫెషన్ లోకి వచ్చావు అని నవ్వుకుంటూ ఐరా రూమ్ నుంచి వెళ్ళడానికి అటు వెళ్లారు. "హ్మ్, చేతన్ ఆల్వేస్ ఇదే చెప్తాడు అంటూ తనకి తానే అప్రిషియేట్ చేసుకున్న ఐరా పాప పైనుంచి జాగింగ్ చేస్తున్న రుద్రను కాసేపు చూసుకొని అత్తగారితో ఆడుకోవడానికి ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయ్యి మయూరి రూమ్ కి వస్తే ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి న్యూస్ ఛానల్స్ ఫాలో అవుతున్న సిద్ధార్థ్ కోసం పాలు తీసుకొచ్చిన దుర్గి ఉదయాన్నే అందరినీ పలకరించావా సిద్ధు బాబు అంటూ ఆప్యాయంగా అడిగింది. చుట్టూ ఓసారి చూసి చాటుగా మాటుగా తన మీదే కళ్ళు నిలిపిన వర్కర్స్ ను గమనిస్తున్న సిద్ధార్థ్ అవును అంటూ తల కదపడంతో నువ్వు అసలు ఏమీ మారలేదు సిద్ధు బాబు అంటూ మెటికలు విరుచుకొని దుర్గే వెళ్ళిపోతే రుద్ర జాగింగ్ ఫినిష్ చేసుకుని వచ్చేసరికి ఐరా పాప రూమ్ లో కనపడలేదు. మెడికల్ కిట్ దగ్గర రెపరెపలాడుతున్న స్లిప్ తీసుకొని చూసి నేను చాలా చాలా బిజీ, హెల్ప్ యువర్ సెల్ఫ్ అంటూ ఉన్న మెసేజ్ కి మళ్ళీ కొండముచ్చు పనులు చేయడానికి పోయింది అనుకుంటూనే అమ్మల డ్యూటీ తనే తీసుకొని డే రిపోర్ట్ ఫినిష్ చేసి బాత్కి వెళ్ళాడు రుద్ర. బద్ధకంగా లేచి కూర్చున్న మయూరి కళ్ళు ప్రతిరోజు ఆ పరంధాముడి దర్శనం చేసుకుంటే ప్రతిరోజుకి విరుద్ధంగా ఈ రోజు మాత్రం మఠం వేసుకుని బెడ్ మీద కూర్చున్న ఐరా పాపని చూడడంతో ఎదురుగా డాక్టర్ పాపని చూడడమే కళ్ళు చిట్లిస్తూ సోఫా సైడ్ కి టర్న్ అయ్యారు సిద్ధార్థ్ కోసం. సోఫా ఖాళీగా కనిపిస్తూ కట్టెన్స్ ఎగురుతూ ఉండడంతో బ్యాక్ డోర్ చూసిన మయూరికి సిచ్యువేషన్ క్లారిటీ వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ, ఉదయాన్నే అల్లరి మొదలు పెట్టావా అంటూ అడిగారు చిన్న పిల్లలా ట్రీట్ చేస్తూ. ఆ స్టేజ్ నేను ఎప్పుడు దాటొచ్చేసాను అంటూ నెయిల్ ఎడ్జెస్ సెకండ్ హ్యాండ్ ఫింగర్ నెయిల్స్ తో రుద్దుకుంటూ ఆయన పాప సీరియస్ గా చెప్తూ ఉంటే మరిప్పుడు ఏ ఏజ్ పర్ఫార్మెన్స్ కోసం వచ్చా అంటూ అడిగారు యాటిట్యూడ్ ని అబ్జర్వ్ చేస్తూ. కార్నర్ చేస్తూనే బెడ్ తిరుగుతున్న మయూరి కాలు కింద పెట్టక ముందే ఒక్క జంతో ఎదురొచ్చి నిలిచిన ఐరా ఇంతసేపు మీకోసం వెయిట్ చేశాను, ఎందుకని అడిగే పని లేదా అంటూ పరుషంగా పలికితే తనని పక్కకి తోసి లేచిన మయూరి గారు నా కొడుకేం చేస్తున్నాడు
అని అడుగుతూనే వాష్రూమ్లోకి వెళ్తే డోర్ దగ్గర నిలబడ్డ ఐరా లోపల కంటా వినిపించేలా రుద్ర మార్నింగ్ రొటీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఫ్రెష్ అయ్యి డోర్ ఓపెన్ చేసిన మయూరి, మరి వాడవసరాలు చూడకుండా నా వెంట ఎందుకు పడ్డావు అన్నారు సూటిగా. నాకేమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా అంటూ ఇండైరెక్ట్ గా కనుబొమ్మలు ముడివేసి అడిగితే, గిఫ్ట్ ఇచ్చేంత ఘనకార్యం నువ్వేం చేశావు? అయినా నా కొడుకుని కొట్టేశావు కదా, అంతకు మించి ఏం గిఫ్ట్ కావాలి నీకు అంటూ మయూరి ఓ లెవెల్లో ఆన్సర్ చెప్తూ ఉంటే, ఆ బీస్ట్లా మీరు కూడా నన్ను కార్నర్ చేయొద్దు అని చింతలు తొక్కి కొంచెం ఆ బీస్ట్కి అమ్మలా ఆ ఏజ్కి తగ్గట్టు పెద్ద బుర్రతో బాగా ఆలోచించి చెప్పండి అంటూ మెడ ముందుకు తోసి కళ్ళు మయూరి మొహం మీద నిలిపింది ఐరా. ఐరా ఫోర్ హెడ్ మీద ఫింగర్తో వెనక్కి తోసి, నా కొడుకు నాలానే ఉంటాడు, నువ్వు ముద్దొచ్చావు కాబట్టి కార్నర్ చేసి లాక్ చేస్తున్నాడు, దీనికి పెద్ద బుర్రతో ఆలోచించాల్సిందేముంది అంటూ మయూరి గేరగా ఎదురు ప్రశ్నిస్తే, చాక్లెట్ కోసం పేచి పెట్టే స్కూల్ కిడ్లా తనని పట్టించుకోకుండా డ్రెస్సింగ్ రూమ్ మొత్తం తిరుగుతున్నా మయూరి వెనకపడి తిరుగుతున్నా ఐరా పాప ఇక అలసిపోయి మూతి బిగించి పప్పి ఫేస్ పెట్టేసింది. ఎర్లీ మార్నింగ్ మెడిసిన్ వేసుకుని వాటర్ బాటిల్ పక్కన పెడుతూ కూర్చో అంటూ చెప్పి కూర్చున్న మయూరి తన పక్కన ప్లేస్ ఆఫర్ చేశారు ఐరా పాప క్యూట్ పప్పి ఫేస్ కి నవ్వుకుంటూ. జేజమలా కాకుండా నాకు కాబోయే అత్తమ్మలా ఆలోచించచ్చు కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్ తో పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకున్నాను, నేను ఐస్ అయిపోతున్నానని అర్థమయ్యి ఆడుకుంటున్నారు, మోతీలాల్ని మీ వరకు తెచ్చింది నేనే కదా అంటూ పాయింట్కి వచ్చిన డాక్టర్ పాప ఏడుపు మొహంతో ఎత్తి పడుస్తూ ఉంటే దగ్గరికి తీసుకుని ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చిన మయూరి, అది గుర్తు చేసి అడగాల్సిన అవసరం నీకు లేదు, కాబోయే కోడలి కన్నా ముందుగా డాక్టర్ ఐరాగా నా నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేశావు, అందుకే ఇక్కడికి అందరినీ ఇంపోర్ట్ చేశావని నాకు ఫస్ట్లోనే తెలుసు, నీకు కావాల్సింది నేనే చేయాలి, అదేంటో చెప్పు చేసేద్దాం అని అన్నారు ఐరా ప్రయారిటీని అంతెత్తులో నిలిపి. పర్టిక్యులర్గా తనకిస్తున్న ఇంపార్టెన్స్ కి మయూరి గారిని గట్టిగా హక్ చేసుకొని, చాలా పెద్ద స్కెచ్ వేశాను, కోపం తెచ్చుకోకూడదు అంటూ ఐరా పాప ముందుగానే అర్జీ పెట్టింది. అస్సలు తెచ్చుకోను, నీకన్నా ఎక్కువగా నీ చుట్టూ ఉన్న వారి కోసం ఆలోచించే మంచి మనసు నీది, నువ్వు అనుకున్నది సాధించడానికి ఎంత రిస్క్ అయినా తీసుకునే పిచ్చి బుర్ర నీది, నీ పర్సనల్ లైఫ్ కన్నా ప్రజా ప్రయోజనాల కోసం నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రుద్ర శాంపిల్స్ ప్రొటెక్ట్ చేయడం, రుద్రని డైవర్ట్ చేయడం టూ బ్రిలియంట్, టూ స్మార్ట్, మెచ్చుకోవడం లేదు, ఆ రోజే నీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయింది, అందుకే నువ్వు అడగగానే మరో ఆలోచన లేకుండా హవేలీకి తీసుకొచ్చాను, చెప్పు నేనేం చేయాలి అంటూ ఒక సోల్జర్ లెక్క అడిగారు మయూరి. ప్రతి మూమెంట్ తన ప్రతి స్టెప్ ప్రతి ఆలోచన మయూరి గారు అంత డీప్ గా గమనిస్తున్నారని ఐరా పాప ఒక్కసారి కూడా ఊహించకపోవడంతో నిజంగానే చిన్నపాటి విస్మయంతో రెక్కలు కట్టుకొని ఆకాశంలో ఒక రౌండ్ కొట్టిన హ్యాపీనెస్ తో మరోసారి మయూరిని గట్టిగా హక్ చేసుకుని వదిలి, మైత్రి మ్యారేజ్ అప్లికేషన్ ముందు పెడితే దానికి నేనేం చేయగలను అంటూ అర్థం కానట్టు అడిగారు మయూరి. చిల్డ్రన్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ మీ చేతిలోనే ఉంది, ఆ పొజిషన్లో ఉండి మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, ఓషియన్ విలేజ్ ఓ మారుమూల ప్రాంతం, కనీసం ఆ ఇంటి వాళ్ళు ఆ గ్రామం కూడా దాటి బయటకు రాలేదు, ఆ ఇంట్లో మగాళ్ళకి ఆడవాళ్ళ విలువ తెలిసేలా చేయాలి, నేను ఫేస్ చేసినట్టు మా అమ్మ ఫేస్ చేసినట్టు మైత్రి కానీ మా అత్తమ్మ కానీ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేయకపోయినా వాళ్ళందరి ముందు పెళ్లి జరగాలి, పెళ్లి తర్వాత మైత్రి ఎప్పుడు ఆ ఫ్యామిలీని చూసి భయపడకూడదు అంటూ తన మనసులో ఉన్నది చెప్పింది ఐరా. మరి కాబోయే కోడలు పెట్టుకున్న ఈ అర్జీ ప్రియమైన అత్తగారు ఆమోదిస్తారా? కళ్ళ ముందే సిద్ధార్థ్ మయూరిని కలిసి చూసిన విశ్వక్ ఏం చేయబోతున్నాడు? మైత్రి పెళ్లి విషయంలో ఐరా ప్లాన్ ఏమిటి? రుద్ర కండిషన్ కి యాంటీడోట్ కనిపెట్టడంలో సిద్ధార్థ్ సక్సెస్ అవుతారా? రుద్ర తన కన్న కొడుకు కాదు అని రంజని గారు తెలుసుకుంటే ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.